అండ్ ఈరోజు మిమ్మల్ని ఒక ప్లేస్కి అయితే తీసుకొచ్చేసాను అనమాట. విజయవాడ వారధి నుంచి వెళ్తూ ఉంటే తాడేపల్లికి లెఫ్ట్ సైడ్ లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా చల్లని గాలి అయితే వేస్తూ ఉంటుంది. చక్కగా మనం ఎంజాయ్ అయితే చేయొచ్చు, ప్రశాంతంగా అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీకు చూడంగానే ఈ ప్లేస్ అయితే అర్థమైపోయి ఉంటుంది కదా ఏ ప్లేస్ ఏంటోనండి. అవునండి, మనం అయితే తాడేపల్లిలోని అవర్ ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి బార్ అండ్ రెస్టారెంట్ అండి. బర్త్డేస్కి ఇక్కడ మనకి అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసి ఇస్తూ ఉంటారు. అలాగే ఫుడ్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది నేను చెప్పేస్తాను అనమాట. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇలా ప్లే ఏరియా అనమాట. ఇక్కడైతే ఎండ్ల బండి అయితే కనిపిస్తూ ఉంది కదండి. వర్షం పడుతుందని చెప్పి ఇలా పరద అయితే కట్టేసి తాడుతో కట్టేశారనమాట. ఇంకా వర్షం పడినా కూడా తడవకుండా గడ్డి ఉండటం కోసం ఇప్పుడైతే మనం లోపలికైతే వచ్చేసామండి. లోపలైతే సిట్టింగ్ ఉంది, కాకపోతే ఏంటంటే ఇలా బయట ఓపెన్ డైనింగ్ సిట్టింగ్ అయితే చాలా బాగుంటుందని చెప్పి ఇలా వాటర్ ఫాల్స్ అవి చూస్తూ మనం ఫుడ్ని తింటూ ఎంజాయ్ అయితే చేయొచ్చు అని చెప్పి మేము ఇలా ఓపెన్ డైనింగ్ దగ్గర అయితే కూర్చున్నాం అనమాట. వర్షం పడుతుంది కదా, లోపలికి వెళ్ళి కూర్చోండి అని చెప్పారు. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్షం లేదు కదా, ఒకవేళ వర్షం పడితే లోపలికి వెళ్దాం అన్నట్టు మేము ఇలా అయితే ఓపెన్ ఏరియాలో అయితే కూర్చున్నామండి. చాలా ప్లెజెంట్గా అయితే ఉంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి అయితే వచ్చేసామండి. ఒక పాపని అయితే తీసుకొచ్చాం. ఇంకో పాప ఏంటంటే ఇంకా ఆడుకుంటూ తనైతే రానని చెప్పింది. ఇంకా నేను, హస్బెండ్, మా పాప, మా బ్రదర్ మేమైతే ఇట్లా వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడైతే ఈ ర్యాబిట్స్ ఇవి చిన్న చిన్నగా అయితే భలే కనిపించాయండి, బాగా ముద్దుగా ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయండి. ఇంక ఇలా బాగున్నాయని చెప్పి ఇలా నేనైతే మీకు చూపిద్దామని ఇలా వీడియో అయితే తీస్తూ ఉన్నానండి. ఇక్కడైతే ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఆ ర్యాబిట్స్తో ఆడుకుంటూ ఉన్నారు. మ్యాక్సిమం ర్యాబిట్స్ క్యారెట్స్ అవి తింటూ ఉంటాయి కదా, ఇంకా తినేసి బాగా బజ్జున్నాయి. నైట్ టైం కదండి. ఇప్పుడైతే ఈ బర్డ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఈ బర్డ్ ఏంటంటే తను అలా ఫింగర్తో అలా తల మీద నిమురుతూ ఉంటే అట్లా నిమురించుకుంటూ ఉందన్నమాట. చూడడానికి భలే బాగుందని చెప్పి తీస్తూ ఉన్నానండి. అలా ఎవరైతే నిమురుతూ ఉన్నారో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అంటే తన తల మీద అలా నిమరమని చెప్పి వెళ్తూ ఉంది. ఇంకా అతనైతే నిమిరాడని చెప్పి ఇంక మళ్ళీ అతని దగ్గరికే వెళ్తుంది. అంటే తనకి అలా దానికి ఆ బర్డ్కి అలా నిమరడం అనేది బాగా నచ్చిందేమో. ఇంకా ఎవరు వస్తే వాళ్ళ దగ్గరికి అయితే ఇలా వస్తూ ఉంది అనమాట, తల మీద నిమరమని చెప్పి. అంటే దానికి భయం అయితే లేదు, ఏంటంటే వీళ్ళు మళ్ళీ ఏమన్నా చేస్తారేమో మనల్ని అన్నట్టు దానికి అసలు భయం లేదనమాట. ఇదంతా కూడా ఓపెన్ ఏరియాలో అయితే ఇలా ఉంది. ఇంకా అతను ఇటు సైడ్ వచ్చేసాడని చెప్పి మళ్ళీ అటు సైడ్ కూడా వచ్చిందనమాట, తల పెట్టింది నిమరమని చెప్పి. ఇంకా వాళ్ళు వెళ్తూ ఉంటుంటే కూడా వెళ్ళనివ్వట్లేదు అనమాట. వాళ్ళ వెనక మళ్ళీ లోపల నుంచి అటువైపే వెళ్తూ ఉంది. నాకైతే భయం అండి అట్లా నిమరాలంటే. నేను కూడా నిమురుతానని చెప్పి చూస్తున్నారు కదా, అలా అయితే చూస్తూ ఉంది నిమరమని చెప్పి. నేనైతే నిమరలేదండి, నాకు భయంగా ఉంది. చూడడానికి భయం వేసింది. ఇంకా వేలు పెడితే ఇంకెక్కడ ఖర్చు చేస్తుందో అని చెప్పి నేను నిమరలేదు. ఇప్పుడైతే ప్యారెట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక ప్యారెట్ కనిపించింది, తర్వాత ఇంకో చోట అయితే ప్యారెట్స్ అయితే కనిపించాయి అనమాట. ఇంకా తక్కువగా ఉన్నాయి, అంతకుముందు అయితే బాగా ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఇదొక ప్యారెట్, ఇంకా 2 లవ్ బర్డ్స్ పైన అయితే ఉన్నాయన్నమాట. ఈ ప్యారెట్స్ 2 అయితే ఇక్కడైతే ఉన్నాయన్నమాట. నైట్ టైం కదండి, మ్యాక్సిమం లోపలికైతే వెళ్ళిపోయి నిద్రపోతూ ఉంటాయి. ఇంకా పిల్లల్ని తీసుకొస్తే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా ఇప్పుడైతే అవన్నీ చూసిన తర్వాత నాకైతే బాగా ఇంకా ఆకలేసింది అనమాట. ఇంకా ఆలస్యం చేయకోకుండా వేడి సూప్ అయితే ఆర్డర్ అయితే పెట్టేశాం. స్పైసీగా ఉండాలని చెప్పి ఇంకా మ్యాన్షూన్ సూప్ ఉంటుంది కదండి, ఆ సూప్ అయితే ఆర్డర్ పెట్టేసాం. నాకు చాలా బాగా ఇష్టం అనమాట. హాట్ అండ్ సూర్ అనమాట, చాలా బాగుంటుందని చెప్పి ఎప్పుడు ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్తే మాత్రం సూప్ అయితే ఆర్డర్ పెడుతూ ఉంటామండి. సూప్తో స్టార్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టార్టర్స్ అండి. మన రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బయటకి వెళ్ళినప్పుడు ఎక్కువ తినేది చికెన్ అనమాట. చికెన్ ఐటమ్సే ఎక్కువ తింటూ ఉంటాం, బాగుంటాయి అనమాట. చికెన్ ఐటమ్స్, మటన్ ఐటమ్స్ బాగుంటాయి. బట్ ఏంటంటే చికెన్ ఐటమ్స్ చిన్నప్పటి నుంచి తిని అలవాటు అయిపోయి ఎక్కువ చికెన్ ఐటమ్సే బాగా ఇష్టం అండి. అందువల్ల ముందుకైతే చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ పెట్టేసాం. అలాగే ఇంకా సలాడ్ కూడా అయితే ఇచ్చేసారనమాట. మా పాప కూడా ఇంకా ఇవి మాత్రమే తింటూ ఉంటుందండి. అప్పుడప్పుడు తను ఎక్కువ తిందు, బట్ ఏంటంటే ఈ చికెన్ లాలీపాప్స్ అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. రెస్టారెంట్కి వచ్చినప్పుడు తనని అడిగాను, టేస్ట్ చెయ్యి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే కొంచెం జస్ట్ అలా నోట్లో పెట్టుకుని సూపర్ అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. అట్లా కాదు నాన్న, టేస్ట్ చేసి ఎలా ఉందో అని చెప్పు అన్నాను. ఇంకా టేస్ట్ చేస్తూ ఉంది. ఇంకా మనం రెస్టారెంట్కి వెళ్తే ఇట్లా స్టార్టర్స్తో టమాటా కచప్ లేకుండా అయితే మనం తినలే కదండి. ఆ 2 కాంబినేషన్సే సూపర్గా ఉంటాయి. ఇంకా
ఇప్పుడైతే మేము ట్రై చేసాము. ఇంకా మధ్యలో ఇంకా అంతా ఎలా ఉన్నాము ఏంటి అనేది ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఫ్యామిలీతో బయటకు వెళ్ళినప్పుడు మనం ఎక్కువగా స్పెండ్ చేసేది ఈ రెస్టారెంట్లోనే. అన్నీ చక్కగా ముచ్చట్లు పెట్టుకుని మాట్లాడుకుంటూ ఆ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తూ మనం ఇలా ఉంటూ ఉంటాం కదా. అలాగే మా బ్రదర్తో చాలా రోజుల తర్వాత ఇలా బయటకు వచ్చాం కాబట్టి మేము అలా ఫుడ్ తింటూ ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ముందుకైతే సూప్ అయితే స్టార్ట్ చేసాం కదండి. నెక్స్ట్ వింగ్స్తో అయింది. తర్వాత వచ్చేసి ఇంకొక రెసిపీ అయితే చెప్పేసాం అనమాట. వింగ్స్ తర్వాత నేను ఎక్కువగా చెప్పేది ఏంటి అంటే చిల్లీ చికెన్ అండి. నాకు చాలా ఇష్టం ఈ వింగ్స్, చిల్లీ చికెన్. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ముందుగా అయితే ఇవే ఆర్డర్ అయితే చేసి తింటూ ఉంటాను అనమాట. నెక్స్ట్ ఇంకా స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆఫ్ఘనీ చికెన్ అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది అని చెప్పారు. నిజంగానే అండి చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు అంతకుముందు వెళ్ళినప్పుడు ఎలా ఉందో టేస్ట్ అయితే నాకు తెలీదు. మేము వెళ్ళినప్పుడు మాత్రం టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. ఆఫ్ఘనీ చికెన్ అనేది నేను ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేశాను అనమాట. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అలాగే ఆ సలాడ్స్తో అది తింటూ ఉంటుంటే ఉందండి, మామూలుగా లేదనమాట. అందులో పైనుంచి లైట్గా జల్లు పడుతూ ఉంది. వేడిగా తింటూ ఉంటుంటే అలాగా నోట్లో నుంచి స్మూత్గా అయితే లోపలికైతే వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇప్పుడైతే చిల్లీ చికెన్ కూడా అయితే వచ్చేసింది అనమాట. ప్రతి ఒక్క రెస్టారెంట్కి ఏదో ఒక స్పెషల్ అయితే ఉంటుంది కదా. ఇక్కడ అన్నీ కొన్ని స్పెషల్ రెసిపీస్ అయితే ఉన్నాయని చెప్పారనమాట. అవన్నీ టేస్ట్ చేసిన తర్వాత స్టార్టర్స్ అయిపోయిన తర్వాత ఇంకా స్పెషల్ చికెన్ బిర్యానీ అనమాట. స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేసాం. నేనైతే ఇంకా బిర్యానీ అంటే ఇంకెందుకు ఆలస్యం ఆకోకుండా అయితే తినేస్తూ ఉన్నాను. ఓ పక్కనేమో కట్ట వచ్చేసింది, తర్వాత అయితే రైతా వచ్చేసింది అనమాట. ఇలా ఓపెన్ డైనింగ్లో తింటూ ఉంటుంటే ఉందండి. తర్వాత ఏంటంటే డబ్బులు కూడా బాగానే అయ్యండి, అది వేరే విషయం. ఏంటంటే రెస్టారెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంక మనం డబ్బుల గురించి లెక్కేసుకోక్కర్లేదు. అప్పుడప్పుడు వెళ్ళేదే కాబట్టి ఇంకా మనం ఒకసారి కనీసం ఇయర్లీ వన్స్ అన్నా వెళ్ళాలి. ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో మనం వెళ్ళలేం, కానీ అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ అయితే చేయడానికి అయితే వెళ్ళాలి. మొత్తం అంతా తినేసిన తర్వాత ఇప్పుడైతే బయటకు వచ్చి ఇలా అన్నీ చూసుకుంటూ అయితే ఇంటికైతే వచ్చేసామండి. ఇదండి ఈ వ్లాగ్ ఎలా ఉందనేది తప్పకుండా